ఏవియేషన్ రంగంలో ఇదొక పెద్ద మిస్టరీ. MH370 ఎలా మాయమైందనేది ఇప్పటిదాకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఏలియన్సా, యూఎఫ్ఓనా లేదా హైజాక్? వీఆర్ ఇన్ 2026. ఏఐ వచ్చింది, కాలం చాలా మారింది, మనుషులకి లోక పరిజ్ఞానం చాలా పెరిగింది. కానీ MH370 ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. నాకు MH370 ఎక్కడుందో ఆ ప్లేస్ తెలుసు అంటున్న వ్యక్తి ఎవరు? అతను అసలు ఏం జరిగింది, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది చాలా సింపుల్ అండ్ క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ ఎక్స్ప్లెయిన్స్. మార్చ్ 8 ఇదొక మలేషియన్ ఫ్లైట్ MH370, బోయింగ్ అమెరికన్ కంపెనీ. ఫ్లైట్లో మొత్తం 239 మెంబర్స్, అందులో ప్యాసింజర్స్ 227 అండ్ క్రూ 12 మెంబర్స్. దీంట్లో ఆస్ట్రేలియన్ వాళ్ళు 6 మెంబర్స్, కెనడా వాళ్ళు 2 మెంబర్స్, చైనా వాళ్ళు 153, ఫ్రాన్స్ 4, ఇండియన్ వాళ్ళు 5 మెంబర్స్ అండ్ ఇండోనేషియన్ 7, ఇరాన్ 2, మలేషియా 50, నెదర్లాండ్స్ 1, న్యూజిలాండ్స్ 2, రష్యా 1, తైవాన్ 1, యుక్రెయిన్ 2, US 3. ఇద్దరు పైలట్లు మలేషియన్ సిటిజన్సే. అందులో మెయిన్ పైలట్ జహీర్ అహ్మద్ షా, ఇతనికి 18,365 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ రెండో పైలట్ ఫరీక్ అబ్దుల్ అహ్మద్, ఇతనికి 2,763 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఫ్లైట్ యొక్క డెస్టినేషన్ వచ్చేసి 5 hours 34 minutes, అంటే కులాలంపూర్ టు బీజింగ్. ఈ 5 hours రీచ్ అవ్వడానికి ఖర్చు అయ్యే ఫ్యూయల్ 37,200 కిలోల జెట్ ఫ్యూయల్. కానీ మన MH370లో 49,100 కిలోల జెట్ ఫ్యూయల్ ఉంది. దీంతో 7 గంటల 31 నిమిషాలు ఫ్లైట్ని ఫ్లై చేయొచ్చు. ట్రిప్కి వెళ్దాం అనుకునే వాళ్ళు కొంతమంది, ట్రిప్ నుంచి తిరిగి వచ్చే వాళ్ళు కొంతమంది. ఫ్లైట్ ఎక్కక ముందు ఏమవుతుందో తెలియని అందరూ. అలా 12:42కి ఫ్లైట్ స్టార్ట్ అయ్యి దాని ఫ్లైట్ లెవెల్కి రీచ్ అయింది, అంటే 18,000 అడుగుల ఎత్తుకి. అలా ఎయిర్పోర్ట్ నుండి డిపార్ట్ అయిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి ఏరియా కంట్రోల్ సెంటర్కి ట్రాన్స్ఫర్ అయింది. అప్రాక్సిమేట్లీ 1:1కి కులాలంపూర్ ఎయిర్ కంట్రోల్ సెంటర్కి మేము 35,000 లెవెల్కి వచ్చేసామని చెప్పారు. అండ్ 1:08కి మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. అండ్ 1:19కి ఇచ్చిన లాస్ట్ మెసేజ్ ఏంటి అంటే, Malaysian 370. Malaysian 370, contact Ho Chi Minh 120.9. Good night. Good night, Malaysian 370. గుడ్ నైట్ మలేషియన్ MH370. సో ఇప్పుడు వియత్నమీస్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి వియత్నమీస్ ఎయిర్ స్పేస్ వాళ్ళు కాంటాక్ట్ అవుదామని ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఎవ్వరూ ఆన్సర్ ఇవ్వట్లేదు. కాక్పిట్కి కాల్ చేస్తూ ఉన్నారు 2:39 to 7:13 వరకు. కానీ అండ్ ఏరోప్లేన్లో ఉండే ట్రాన్స్పాండర్ కూడా పని చేయటం లేదు. ఏరోప్లేన్లో ఉండే ట్రాన్స్పాండర్ పని చేయకపోయినా ఇంకో వే ఉంది, అదే మిలిటరీ అండ్ శాటిలైట్స్. అలా మిలిటరీ రేడార్స్లో తెలిసిందే, కులాలంపూర్ నుంచి బీజింగ్కి స్టార్ట్ అయిన ఫ్లైట్ సముద్రం మధ్యలో రిటర్న్ తీసుకుని థాయిలాండ్ అండ్ మలేషియా మధ్య నుండి ఫ్లైట్గా రైట్ తిరిగి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సైడ్ స్ట్రైట్గా ట్రావెల్ చేసింది. అండ్ మిలిటరీ రేడార్స్ ఇక్కడ వరకే పనిచేస్తాయి. కానీ శాటిలైట్తో అబ్జర్వేషన్లోనే ఉంది. శాటిలైట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం MH370 ఇండియన్ ఓషన్లో 5 hours ట్రావెల్ చేసింది. 6:30కి బీజింగ్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి. కానీ మలేషియన్ గవర్నమెంట్ 7:30కి అనౌన్స్ చేశారు MH370 మిస్సింగ్ అని. టైం 7:17, 7 hours 30 minutes వరకే ఫ్యూయల్ వస్తుంది, ఇంతకు మించి రాదు. శాటిలైట్ ఎంతవరకు ట్రాక్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ACARS అంటే ఏంటి? ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇది పైలట్ ఏం చేయకుండానే ఎయిర్ క్రాఫ్ట్కి ఆటోమేటిక్గా మెసేజ్ పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ హెల్త్, ఫ్యూయల్ డీటెయిల్స్, ఫ్లైట్ పొజిషన్, మెయింటెనెన్స్. లాస్ట్ 1:07 AMకి ACARS మెసేజ్ మలేషియన్ ఎయిర్లైన్స్కి వెళ్ళింది. 1:21కి ట్రాన్స్పాండర్ ఆఫ్ అయింది. తర్వాత ACARS మెసేజ్ కంప్లీట్గా స్టాప్ అయింది. సాట్కామ్ అంటే ఏంటి? శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది ఎలా పనిచేస్తుందంటే, గ్రౌండ్ స్టేషన్ శాటిలైట్కి సిగ్నల్ పంపుతుంది, శాటిలైట్ MH370కి సిగ్నల్ పంపుతుంది. ప్లేన్కి టవర్ అవసరం లేదు, శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఏరోప్లేన్లో ఉండే SDU ద్వారా, శాటిలైట్ కమ్యూనికేషన్ డివైస్, దీని ద్వారానే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. లైక్ మొబైల్ ఫోన్ నెట్వర్క్ కనెక్ట్ అయినట్టు. ప్లేన్ డేటా పంపాలన్నా, కాల్స్ రిసీవ్ చేసుకోవాలన్నా శాటిలైట్ని యూజ్ చేస్తారు. సో ACARS ఆఫ్ అయినా SDU ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ MH370లో అదే జరిగింది. ఇప్పుడు మనం హ్యాండ్ షేక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఇంకా సింపుల్. ఇప్పుడు మీ ఫోన్ డేటా ఆర్ వైఫై ఆన్లోనే ఉంది అనుకుందాం. ఇక్కడ వాట్సాప్ సర్వర్ ఏం చేస్తుంది అంటే, ఒక చిన్న మెసేజ్ పంపుతుంది, నువ్వు ఇంకా ఉన్నావా ఆన్లైన్లో. ఫోన్, ఎస్ నేను ఇంకా ఆన్లైన్లోనే ఉన్నాను, బట్
మనకు ఆ మెసేజెస్ కనపడవు. సేమ్ కాన్సెప్ట్ గ్రౌండ్ స్టేషన్, ఎయిర్ క్రాఫ్ట్, నువ్వు ఇంకా ఆన్లైన్లో ఉన్నావా? ప్లేన్, ఎస్ నేను ఇంకా ఆన్లైన్లో ఉన్నాను. ఇది హ్యాండ్ షేక్ మాత్రమే, డేటా అండ్ లొకేషన్ పంపదు, జస్ట్ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్తుంది. పింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1 hour నుండి ఏరోప్లేన్ నుండి ఏం మెసేజ్ లేకపోతే గ్రౌండ్ స్టేషన్ నుండి ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వెళ్తుంది, దాన్ని పింగ్ అంటారు. అది ఎలాంటిదంటే హలో MH370 రిప్లేస్, ఎస్ నేను ఉన్నాను, దాన్ని పింగ్ అంటాం. 121కి ట్రాన్స్పాండర్ ఆఫ్ అయింది అండ్ రేడార్ నుంచి డిసప్పియర్ అయింది MH370. అండ్ ఆల్మోస్ట్ 1 hour తర్వాత ప్లేన్ దానంతట అదే శాటిలైట్స్కి ఆటోమేటిక్గా రీకనెక్ట్ అయింది. ఎందుకు సడన్గా రీకనెక్ట్ అయింది అంటే, ఎంతోమంది ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏంటి అంటే శాటిలైట్ డేటా యూనిట్ ఎందుకో పవర్ లాస్ అయింది అండ్ దానంతట అదే రీస్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ రీస్టార్ట్ అయ్యింది అనుకోండి, దానంతట అదే వైఫైకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది కదా, అలా. ఎగ్జాక్ట్లీ 2:39కి మలేషియన్ ఎయిర్లైన్స్ ప్లేన్ కాక్పిట్కి కాల్ చేసింది, శాటిలైట్ ప్లేన్కి కనెక్ట్ చేసింది. అంటే శాటిలైట్తో ప్లేన్ ఇంకా కనెక్ట్లోనే ఉంది, కానీ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. సో అలా ఎవ్రీ 1 hourకి హ్యాండ్ షేక్ జరుగుతుంది. 3:41కి పింగ్, 4:41కి పింగ్, 5:41కి పింగ్, 6:41కి పింగ్, అలా 8:10 వరకు పింగ్ జరుగుతూనే ఉంది. ఇది ఇన్వెస్టిగేటర్స్కి ఒక పెద్ద క్లూ, ఎందుకంటే ప్లేన్ క్రాష్ అయిపోయి ఉంటే రిప్లై రాదు కదా. సో అలా 8:10 వరకు పవర్ ఆన్లో ఉంది. ఎగ్జాక్ట్లీ 8 AM 19:29 ప్లేన్ శాటిలైట్తో రీకనెక్ట్ అవ్వాలి అనుకుంది, లాగాన్ రిక్వెస్ట్ పంపింది. శాటిలైట్ యాక్సెప్ట్ చేసి కనెక్ట్ అయ్యేలోపే కనెక్షన్ పోయింది. ఇన్వెస్టిగేటర్స్ ఏమంటున్నారంటే ఇది మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. 8:19:29కి బోత్ ఇంజన్స్లో ఫ్యూయల్ అయిపోయింది. సో ఫ్యూయల్ అయిపోతే ఇంజన్స్ ఆఫ్ అయితే మెయిన్ జనరేటర్ ఆఫ్. సో అలా ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ బ్యాటరీ యాక్టివ్ అయింది. SDU రీబూట్ అయింది, లాగాన్ రిక్వెస్ట్ పంపింది. కనెక్ట్ అయ్యేలోపే ఎయిర్ క్రాఫ్ట్ ఓషన్లో క్రాష్ అయింది, అందుకే కనెక్షన్ కంప్లీట్ అవ్వలేదు. 1:07కి ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్కి కనెక్షన్లో ఉంది. 1:19కి లాస్ట్ మెసేజ్ పంపింది. 1:21కి ట్రాన్స్పాండర్ ఆఫ్ అయింది. 2:25కి శాటిలైట్ రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది అండ్ రీకనెక్ట్ అయ్యింది. 2:39కి ఫోన్ కాల్ చేశారు కానీ నో ఆన్సర్. 3:41కి పింగ్ చేసింది, రిప్లై వచ్చింది. 5:41కి పింగ్ చేసింది, రిప్లై వచ్చింది. 6:41కి పింగ్ చేసింది, రిప్లై వచ్చింది. అండ్ 8:10కి లాస్ట్ హ్యాండ్ షేక్ జరిగింది. 8:19కి పార్షియల్ హ్యాండ్ షేక్ జరిగింది. కనెక్ట్ అయ్యేలోపే ప్లేన్ క్రాష్ అయిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం పవర్ లాస్ అయింది. 9:15కి కాల్ చేస్తే నో రిప్లై. సో దీన్ని క్రాష్గా అజ్యూమ్ చేశారు. ఈ హ్యాండ్ షేక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇన్వెస్టిగేటర్స్కి GPS లొకేషన్ లేకపోయినా స్టేషన్ హ్యాండ్ షేక్స్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ శాటిలైట్ నుండి ఎంత దూరం ఉందో, రఫ్గా ఏ డైరెక్షన్లో మూవ్ అయిందో ఎస్టిమేట్ చేసి సౌత్ ఇండియన్ ఓషన్ వెళ్ళింది అని కన్క్లూజన్తో సర్చ్ ఆపరేషన్ ఎక్కువగా ఆ ఏరియాలో చేశారు. మలేషియన్స్ మిలిటరీ డేటా తీసుకొని ఎక్కువగా ఆస్ట్రేలియాకి లెఫ్ట్ సైడ్లో వెతికారు. డేటా పూర్తిగా వచ్చిన తర్వాత 19 షిప్స్, 345 ప్యాట్రోల్ బోట్, మిలిటరీ ఏరోప్లేన్స్తో ఇండియా అంత సైజ్ ఏరియాలో వెతికారు, కానీ ఒక్క పార్ట్ కూడా దొరకలేదు. కానీ 2015లో మడగాస్కర్కి దగ్గరలో ఉన్న రీయూనియన్ అనే ఐలాండ్లో ఫ్లైట్ వింగ్కి సంబంధించిన ఒక చిన్న ముక్క అనేది దొరికింది. అలా ఒక 34 పీసెస్ ఆఫ్రికా ఐలాండ్లో దొరికాయి. బట్ బాడీస్ అలా ఏమీ దొరకలేవు. ఏవియేషన్ చరిత్రలోనే ఇదే ఎక్స్పెన్సివ్ ఆపరేషన్. మొత్తం 1000 కోట్ల దాకా ఖర్చు అయ్యింది. 2017లో ఓషన్ ఇన్ఫినిటీ అనే వాళ్ళు మేము వెతికి పెడతాం, మాకు దొరికితేనే డబ్బులు ఇవ్వండి అనే ఛాలెంజ్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ స్ట్రాంగ్గా ఉంది, సబ్మెరీన్ షిప్స్ ఉన్నాయి అండ్ దొరికితే చాలా పేరు వస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలు వెతికి వాళ్ళు కూడా గివ్ అప్ ఇచ్చేస్తారు. ఫస్ట్ థియరీ ఏంటంటే కెప్టెన్ సూసైడ్. కెప్టెన్ జహీర్ అహ్మద్ షా ముందే ప్రాక్టీస్ చేసి ప్లేన్ని ఇండియన్ ఓషన్లో క్రాష్ చేశాడు అని. ఎందుకంటే ట్రాన్స్పాండర్ మాన్యువల్గా ఆఫ్ అవ్వదు, ట్రాన్స్పాండర్ ఆఫ్ అయిందని అండ్ ఆల్రెడీ ప్లాన్ రూట్ డెలిబరేట్గా టర్న్ అయింది అని. కానీ ఎక్స్పర్ట్స్ దీన్ని క్లియర్ సూసైడ్ నోట్ లేదు, కాక్పిట్ వాయిస్ దొరకలేదు, ఫైనల్గా ఏ ప్రూఫ్ లేదు అని కొట్టిపడేశారు. సెకండ్ థియరీ ఏంటంటే హైజాక్. ప్లేన్ని టెర్రరిస్టులు అటాక్ చేశారు అని. ఎందుకంటే ప్లేన్ రూట్ సడన్గా చేంజ్ అయింది, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆఫ్ అయ్యాయి. కానీ దీన్ని కూడా కొట్టిపడేశారు. ఎందుకంటే ఇంతవరకు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా మేమే చేస్తామని ఒప్పుకోలేదు, డబ్బులు డిమాండ్ చేయలేదు, పొలిటికల్గా డిమాండ్ చేయలేదు. సో నో. అండ్ ఏలియన్స్ వాళ్ళని తీసుకెళ్లారని ఒక థియరీ, బ్లాక్ హోల్లోకి వెళ్ళి ట్రావెల్ చేశారు అని ఒక థియరీ. ఇకపోతే లాస్ట్ హోప్. ఆ హోప్ ఏంటంటే రిచర్డ్ గాడ్ఫ్రే. ఆయన ఒక వీక్ సిగ్నల్ ప్రాపగేషన్ రిపోర్టర్ అండ్ ఆయన ఇండిపెండెంట్ రీసెర్చర్.
నేను చెప్పిన ప్లేస్లో వెతికితే 100% దొరుకుతుంది అని 4 years బ్యాక్ నుండే చెప్తున్నారు. అండ్ ఓషన్ ఇన్ఫినిటీ వాళ్ళు 2025 అంటే లాస్ట్ ఇయర్ మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ చేశారు అండ్ 2026లో కంప్లీట్ చేశారు. కానీ ఈసారి కూడా ఏం కనుక్కోలేకపోయారు. కానీ ఆయన మాత్రం హోప్ వదలలేదు. నేను చెప్పిన ప్రకారం వెతకలేదని, ఫ్యూచర్లో నేను చెప్పిన ప్రకారం వెతికితే 100% దొరుకుతుంది అని అంటున్నారు. సో క్వశ్చన్ ఇప్పటికే అదే, రిచర్డ్ గాడ్ఫ్రే చెప్పిన ప్రకారం MH370 ఇంకా అక్కడే ఉందా, లేదా ఇంకెక్కడో ఇండియన్ ఓషన్లో మన కోసం వెయిట్ చేస్తుందా? ఈ మిస్టరీకి ఆన్సర్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. సో నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో కామెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్, స్టే క్యూరియస్ అండ్ స్టే పాజిటివ్.